హాస్టల్స్ ఆర్ పీజీస్లో ఉంటూ హెల్తీగా వెయిట్ ఎలా తగ్గాలి అని ఆలోచిస్తున్నారా? కుకింగ్ చేసుకోవడానికి టైం లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ 9 క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ని ఫాలో అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ హైజీన్. పీజీస్ ఆర్ హాస్టల్స్లో ఉండే వాళ్ళే కాదు, బ్యాచిలర్స్కి కూడా హెల్తీగా ఉంటూ వెయిట్ని మెయింటైన్ చేయాలంటే ఒక బిగ్ టాస్క్. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు. వెయిట్ తగ్గడానికి డిన్నర్కి అయితే ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. మరి బ్రేక్ఫాస్ట్కి ఓన్లీ ఫ్రూట్స్ సరిపోవు. మార్నింగ్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామో అది మిగతా రోజంతా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మార్నింగ్ ఎంత న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో హెల్త్కి అంత మంచిది. లోకల్గా దొరికే వాటితోనే మీకు సూపర్ క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ని సజెస్ట్ చేస్తాను. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్, డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియన్స్ అని చెప్పచ్చు. మిగతా ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నా తీసుకోకపోయినా ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే మిగతా ఫుడ్స్లో మిస్ అవుతున్న న్యూట్రియన్స్ అన్నీ ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. అలాగే ఇవి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడమే కాకుండా రోజంతా మనల్ని యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. సో వీటిని స్కిప్ చేయకండి. ఈ డ్రై ఫ్రూట్స్ని నైట్ నానబెట్టి మార్నింగ్ డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా బాదం, అంజీర్, వాల్నట్స్, రేజిన్స్ అండ్ డేట్స్ తీసుకోండి. బాదం అయితే 5 to 6, అంజీర్ 3, వాల్నట్స్ 5, రేజిన్స్ 8 to 10 అండ్ డేట్స్ 3 to 4 తీసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక స్మాల్ కప్కి వస్తాయి. అందులో న్యూట్రిషన్ చూసుకుంటే క్యాలరీస్ 300 to 350, ఫైబర్ 6 grams, ప్రోటీన్ 8 to 9 grams, కార్బోహైడ్రేట్స్ 60 to 65 grams ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్లో కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్ అండ్ ఇంకా కొన్ని రకాల న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ డ్రై ఫ్రూట్సే బ్రేక్ఫాస్ట్కి సరిపోవు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్స్తో ఈ డ్రై ఫ్రూట్స్ని కంబైన్ చేసి తీసుకుంటే కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మరి ఆ ఫుడ్స్ ఏవో చూద్దాం. ఓట్ మిల్, క్విక్ అండ్ హెల్తీ రెసిపీ. వాటర్తో చేసుకోవచ్చు, మిల్క్ అవైలబుల్గా ఉంటే మిల్క్తో అయినా చేసుకోవచ్చు. 1 cup ఓట్ మిల్. న్యూట్రిషన్ చూసుకుంటే క్యాలరీస్ వచ్చి 154, ఫైబర్ 4 grams, కార్బోహైడ్రేట్స్ 27 grams, ప్రోటీన్స్ 6 grams. మిల్క్తో చేసుకుంటే ఈ న్యూట్రియన్స్ వాల్యూస్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఫైబర్ కంటెంట్ ఈ ఓట్స్లో ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్. ఈ ఓట్ మిల్లో మీరు 1 spoon నానబెట్టిన షియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎగ్స్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే ఫస్ట్ ఎగ్సే స్ట్రైక్ అవుతాయి. 2 eggs బాయిల్ చేసి తీసుకుంటే అవి మనకి ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. బాయిల్డ్ ఎగ్స్ జస్ట్ 10 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బాయిల్డ్ ఎగ్స్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా టేస్ట్గా ఉండాలంటే కొంచెం పెప్పర్ ఆర్ చిల్లీ ఫ్లేక్స్తో సీజనింగ్ చేసైనా తీసుకోవచ్చు. 2 boiled eggsలో న్యూట్రియన్స్ వచ్చి క్యాలరీస్ 140, ప్రోటీన్స్ 12 grams, కార్బోహైడ్రేట్స్ 1.2 grams. నెక్స్ట్, స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోస్ సూపర్ మార్కెట్స్లో కానీ లేదా లోకల్గా కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇవి 5 to 10 minutes జస్ట్ బాయిల్ చేస్తే సరిపోతుంది. టేస్టీ అండ్ హెల్దీ బాయిల్డ్ స్వీట్ పొటాటోస్ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. 2 boiled స్వీట్ పొటాటోస్లో న్యూట్రియన్స్ వచ్చి క్యాలరీస్ 180 to 190, కార్బోహైడ్రేట్స్ 43 to 45 grams, ఫైబర్ 6 to 7 grams, ప్రోటీన్స్ 3 to 4 grams ఉంటాయి. ఈ స్వీట్ పొటాటోస్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, పొటాషియం, కాల్షియం ఇంకా కొన్ని రకాల మినరల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, స్ప్రౌట్స్. జీరో కుకింగ్. స్ప్రౌట్స్ మేకర్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను స్ప్రౌట్స్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. ఒకే రకం కాకుండా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. లైక్ పెసలు, అలసందలు, శనగలు, ఇలా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. 1 cup ఆఫ్ స్ప్రౌట్స్. న్యూట్రిషన్ చూసుకుంటే క్యాలరీస్ వచ్చి అరౌండ్ 100 to 120, కార్బోహైడ్రేట్స్ 18 to 20 grams, ప్రోటీన్స్ 7 to 9 grams,
ఫైబర్ 6 to 7 grams. స్ప్రౌట్స్ లో ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ తో పాటు వైటమిన్ కే, సి, ఫోలేట్, ఐరన్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ కూడా వీటిల్లో ఉంటాయి. స్ప్రౌట్స్ వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ చాయిస్. నెక్స్ట్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ చాలా ఈజీగా 5 minutes లో రెడీ అయిపోతుంది. జస్ట్ 5 to 10 minutes వాటర్ లో బాయిల్ చేసి తీసుకోవడమే. 1 large కుక్డ్ స్వీట్ కార్న్ లో న్యూట్రిషన్ ఎంత ఉంటుందో చూద్దాం. క్యాలరీస్ 120 to 150, కార్బోహైడ్రేట్స్ 30 to 35 grams, ఫైబర్ 3 to 4 grams అండ్ ప్రోటీన్స్ 4 to 5 grams. ఈ స్వీట్ కార్న్ లో వైటమిన్ సి, ఫోలేట్ అండ్ వైటమిన్ B6 కూడా ఉంటుంది. నెక్స్ట్ రాగి జావా. రాగి జావా కాల్షియం రిచ్ ఫుడ్. 5 to 10 minutes లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 tablespoon రాగి ఫ్లోర్ ని కొద్దిగా వాటర్ లో లంప్స్ లేకుండా మిక్స్ చేసి అలాగే 1 glass వాటర్ కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ రాగి మిక్స్ ని గ్లాసీ అండ్ స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇందులో జాగరీ ఆర్ హనీ యాడ్ చేసుకుంటే రాగి జావా రెడీ అయిపోతుంది. 1 cup రాగి జావాలో న్యూట్రిషన్ వచ్చి క్యాలరీస్ 120 to 150, కార్బోహైడ్రేట్స్ 25 to 30 grams, ఫైబర్ 2 to 3 grams, ప్రోటీన్స్ 3 to 5 grams, కాల్షియం వచ్చి 120 to 150 mg దాకా ఉంటుంది. ఈ రాగి జావని మిల్క్ తో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్. 2 slices బ్రౌన్ బ్రెడ్ తీసుకొని 1 tablespoon పీనట్ బటర్ యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులో బనానా స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. న్యూట్రిషన్ చూసుకుంటే క్యాలరీస్ 160 to 180, ప్రోటీన్స్ 6 to 8, కార్బోహైడ్రేట్స్ 30 to 35, ఫైబర్ వచ్చి 4 to 6 grams ఉంటాయి. ఈ కాంబినేషన్ తీసుకుంటే మీకు ప్రోటీన్స్, ఫైబర్ తో పాటు హెల్తీ ఫ్యాట్స్ కూడా అందుతాయి. నెక్స్ట్ బనానాస్. ఏమీ అవైలబుల్ లో లేనప్పుడు బనానాస్ ని ప్రిఫర్ చేయండి. ఇందులో క్యాలరీస్ చాలా హై అమౌంట్స్ లో ఉంటాయి. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు 2 bananas తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఫుల్ఫిల్ గా అనిపిస్తుంది. 2 మీడియం సైజ్ బనానాస్ లో క్యాలరీస్ వచ్చి 210, కార్బోహైడ్రేట్స్ 54, ఫైబర్ 6, ప్రోటీన్స్ 2.6 grams ఉంటాయి. ఈ బనానాస్ లో పొటాషియం హై అమౌంట్స్ లో ఉంటుంది. 2 మీడియం బనానాస్ లో పొటాషియం వచ్చి అరౌండ్ 800 to 900 mg వరకు ఉంటుంది. నెక్స్ట్ సోక్డ్ పీనట్స్, పల్లీలు. వీటిని నైట్ నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఈ సోక్డ్ పీనట్స్ 1/2 cup తీసుకుంటే అందులో న్యూట్రియంట్స్ వచ్చి క్యాలరీస్ 200 to 220, ప్రోటీన్స్ 9 to 10 grams, కార్బోహైడ్రేట్స్ 6 to 8 grams, ఫైబర్ 2 to 3 grams. సో ఇవే టాప్ 9 క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్. వీటిల్లో మీకు ఏవి అవైలబుల్ లో ఉంటాయో అవి డ్రై ఫ్రూట్స్ తో కంబైన్ చేసి తీసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్, రాగి ఫ్లోర్, పీనట్స్ ఇవి 1 to 2 months దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్ ఇలాంటివి వీక్ లో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.